గొప్ప వ్యక్తి. విజయ చాముండేశ్వరి గారు మీకు ఎప్పుడైనా అనిపించిందా అమ్మ బోళాతనంతో జాగ్రత్త పడలేదేమో చాలా విషయాల్లో అని ఒక ప్రొటెక్టివ్ డాటర్గా మీకు అనిపిస్తుందా? ఇప్పుడు వెన్ యూ లుక్ బ్యాక్. అమ్మ చేసిన మంచితనం మంచి చేసిందే కానీ మా అందరికీ చెడు చేయలేదు. సో అంతవరకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఇచ్చే దగ్గర కొంచెం ఆలోచించి ఇజ్ ఇట్ వర్త్ గివింగ్, అంటే వీళ్ళకి మనం ఇవ్వచ్చా లేదా అని ఆలోచించి ఇచ్చే అంత ఇది లేదు. షీ వాజ్ వెరీ గలిబుల్, చూడంగానే ఎంపథైజింగ్ ఎక్కువ, గలిబుల్. అందుకని అది వాళ్ళు ఏదైనా బాధలు చెప్పుకుంటే వెంటనే ఇచ్చేయటమే కానీ అది దాని గురించి థింక్ చేసేది కాదు. సో ఐ థింక్ దట్ వాజ్ నాట్ గుడ్ థింగ్. అంటే మా అందరికి మనం డబ్బుకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి విలువ ఇచ్చి వీ హ్యావ్ టు థింక్ అండ్ డూ కదా. ఏదో నా ₹2 దాచుకోవాలనే తత్వం ఉంటుంది, కానీ సావిత్రి గారిలో ఎప్పుడు లేదు. దాచుకోవాలనేది ధారాళంగా ఇచ్చేసేవారు. అయితే ధారాళానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే అంత ఉండేది కూడా అమ్మ దగ్గర. సో అది ఎందుకంటే సంపాదించాలని మూవీస్లోకి వెళ్ళలేదు, కానీ మూవీలోకి వెళ్ళి పేరు తెచ్చుకునేటప్పటికి ఆటోమేటిక్గా సంపాదన బోల్డ్ అంత వచ్చేటప్పటికి ఆస్తులు చాలా ఏర్పడినాయి. అందుకని ఉండే 50 ఆస్తుల్లో ఒక 2 ఇస్తే ఏం పోయింది అన్నట్టుగా ఇచ్చేది, కానీ ఇట్ నెవర్ బ్రాట్ ఇట్ డౌన్. అందుకని ధారాళంగా ఇచ్చేదనమాట. ఇంత ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అనే మనస్తత్వం అనమాట. ఇంకొకటి కూడా అది నిజమో కాదో తెలుసుకోకుండా ఇస్తున్నావు ఏంటనంటే, నిజం కాకపోయినా వాళ్ళకి అవసరమేమో. ఇది చాలా గొప్ప గుణం అండి అసలు. అది అవసరమేమో కదా వాళ్ళకి. సో వాళ్ళు చీట్ చేసినా పర్లేదు, వాళ్ళకి అవసరం, నేను ఇస్తున్నా, నా దగ్గర ఉంది, ఆ మెంటాలిటీ కూడా ఉండేది అమ్మ దగ్గర. అందుకని ఆ ఇవ్వటంలో ఆలోచించేది కాదు, ఆలోచించకుండా ఇచ్చేది. ఎక్కడ కొంచెం కష్టం వేసేదంటే అమ్మ మంచితనాన్ని యూజ్ చేసుకుని అమ్మని కష్టపెట్టేవాళ్ళు కొంతమంది. దాట్ వాజ్ బ్యాడ్. అది నాకు చాలా బాధ. అప్పుడు మీరు చాలా చిన్నవారు కదా. నేను చిన్నదాన్ని, తర్వాత తెలిసినప్పుడు బాధేసేది. ఎందుకంటే ఆ దగ్గర ఉన్న వాళ్ళందరినీ నేను చాలా ఆప్యాయతగా చూసేదాన్ని, వాళ్ళు నా దగ్గర చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. కాబట్టి నాకు తెలిసేది కాదు, వాళ్ళందరూ మంచోళ్ళు అనుకునేదాన్ని. కానీ వాళ్ళు కంప్లీట్గా అమ్మని ఏమార్చినప్పుడు అమ్మ ఎంత బాధపడింది. తనకి అయ్యో నేను ఇంత వీళ్ళకి మంచి చేస్తున్నాను కదా, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా చేశారు అని బాధ వేస్తుంది కదా. సో అది అమ్మని అలా బాధ పెట్టడం నాకు చాలా కష్టం అనిపించింది. సో దాట్ ఓపెన్ మై ఐస్. అప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఐ షుడ్ బి కేర్ఫుల్. సో ఎక్కడ పడితే అక్కడ నమ్మటం అది ఉండకూడదు, జాగ్రత్త పడాలి నేను అని అనుకునేదాన్ని. సో ఆ కేర్ నేను తీసుకోవటం మొదలుపెట్టాను. నేను అన్నట్టుగా అమ్మ అన్నీ ఇచ్చేసి ఏమీ లేకుండా అయిపోలేదు, ఎక్కువగా ఉండేది, అందులో ఇచ్చేది, అంతేగాని లేకపోతే ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం అమ్మ పెట్టిందే కదా. ఇప్పుడు మా అందరికీ అండి, తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా సావిత్రి గారితో పరిచయం, ఎదుగో ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు, ఇది చాలా ఆథెంటిక్ అండ్ క్రెడిబుల్, బికాజ్ మీరు స్వయంగా మీరు కూడా చూశారు అండ్ ఈ సినిమాలకు సంబంధించి. బట్ సావిత్రి గారి జీవిత ప్రయాణానికి సంబంధించి మా అందరికీ లేటెస్ట్ రెఫరెన్స్ మహానటి సినిమా ఒకటే. డిడ్ యూ ఫీల్ దట్ వాస్ ట్రూ రిప్రజెంటేషన్? డెఫినెట్లీ అండి, వాళ్ళు ప్రతిదీ నా దగ్గర అడిగే చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ అ ట్రూ రిప్రజెంటేషన్. అందులో కొన్ని మనకి జీర్ణించడం కష్టం, బట్ దట్స్ ద ట్రూత్. సో దట్స్ ద ట్రూత్. డెఫినెట్గా మూవీ అని చూపించేటప్పుడు యూ హ్యావ్ టు కలర్ ఇట్ అ బిట్. అవును, కొంచెం డ్రామటైజ్ చేయాలి. యూ హ్యావ్ టు డ్రామటైజ్ ఇట్. కొంచెం సినిమాటిక్ లైసెన్సెస్ ఉంటాయి, సో అవన్నీ తీసుకున్నారే కానీ బేసిక్ ఫ్యాక్ట్స్ని మాత్రం వాళ్ళు మార్చలేదు. మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ ఆ తర్వాత వచ్చిన కమెంట్స్ మీకు తెలుసు, ఆ కమెంట్స్లో ఒక్కొక్కరు వచ్చి దాన్ని ఒక నెగటివ్ దీంతో చూస్తే నెగటివ్గా కనిపిస్తుంది, అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. సో మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, కానీ అది ఐ థింక్ ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. బ్రీఫ్గా ఉన్న మీ పాత్ర చూసినప్పుడు మాత్రం ఇది నా మోస్ట్ ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ అండి. చాలా వెంటనే ఈ అమ్మాయిని ఇంటికి తెచ్చేసుకుని మన దగ్గర పెట్టేసుకుందాం అని అనిపించినట్టుంది. ఎందుకంటే ఏ పరిస్థితులున్నా, ఏ కారణాలున్నా, ఎంత గొప్ప అమ్మ నాన్న అయినా కూడా ఉన్న కన్ఫ్యూజన్స్లో పిల్లలపై పడే ప్రభావం అనేది నాకు పర్సనల్గా నన్ను హత్తుకున్న అంశం అందులో. సో ఐ ఆల్వేస్ వండర్డ్ హౌ యూ డెల్ట్ విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్, వాట్ గేవ్ యూ స్ట్రెంగ్త్ అని. ఐ థింక్ ద మోర్ ఐ వాజ్ హిట్ ద మోర్ స్ట్రాంగ్ ఐ బికేమ్. ఈ క్రికెట్ బ్యాట్ని రెడీ చేస్తారు చూడండి, కొట్టి దాన్ని అలా గట్టిపడిపోయాను. సో
I think I was beaten and made strong. So బట్ ఎంత గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేసి మీరు ఇవాళ తరానికి మీరే సావిత్రి గారు అండ్ సావిత్రి గణేశన్ గారు అంటే మా అందరికీ తెలిసిన ఏకైక డోర్వే ఎవరంటే త్రూ విజయ చాముండేశ్వరి గారు. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ ఇలాంటి పుస్తకాలు ఇంకా బోల్డ్ అని రావాలి. ఇంకా ఐ థింక్ ఇంకో 10 పుస్తకాలు రాసినా తక్కువే కదా సావిత్రి గారి గురించి, అంజయ్ కిషోర్ గారు. సో ఇందులో సరే ఎనీవే ఇన్ని సినిమాల్ని మీరు ఇంకా దగ్గరగా చూసారు కాబట్టి మీకు మోస్ట్ ఫేవరెట్ పాత్ర ఏది సావిత్రి గారిది? ఆబ్వియస్గా మాయాబజార్ ఉంటుంది. అది అంటే చెప్పినట్లు దాంట్లో రకరకాల షేడ్స్ అది షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. అవును, ప్రేమలో పడ్డం అన్ని అన్ని. అండ్ అసలు బెస్ట్ సీన్ ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే, మాయా శశిరేఖగా ఉన్నప్పుడు అవును అవును కదా అవును కదా చెల్లెలు చెల్లెలు అంటారు కదా, ఎంత క్యూట్గా అసలు ఇది పెట్టి బాడీ లాంగ్వేజ్ అంటే షీ వాజ్ బార్న్ టు ఎంథ్రాల్ ద వరల్డ్ అనిపిస్తుంది చూస్తే కదా. She was a superb entertainer, and whether she made you cry or ఏడిపించినా నవ్వించినా సూపర్బ్ ఎంటర్టైనర్. సో అటువంటి ఎంటర్టైనర్ని మనం పాజిటివ్గా చూసి ఆనందించాలి, కానీ వీ షుడెంట్ థింక్ అబౌట్ హర్ ఇన్ ఎ నెగటివ్ వే. సో జస్ట్ పుష్ ఆల్ దట్ అసైడ్. ఎంత మనల్ని ఎంటర్టైన్ చేశారు వీళ్ళందరూ. మనకి ఎన్ని వాట్ యు సే ఎన్ని గుడ్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ని మనకి ఆ మూవీస్ ద్వారా మనకి నేర్పించున్నారు. ఒక క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి, అంటే ఒక అమ్మ అంటే ఎలా ఉండాలి, చెల్లెలంటే ఎలా ఉండాలి అనేదంతా క్యారెక్టర్ ద్వారా తను ఎంత అట్రాక్ట్ చేసింది. సో అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని మన లైఫ్ని చక్కబెట్టుకుంటే బాగుంటుంది. అవును, చాలా ఒక అంటే ఏదేమైనా బాటమ్ లైన్ విజయ చాముండేశ్వరి గారు అనిపిస్తుంది, వారికి కావాల్సినట్టు వారు జీవించారు. యా, షీ లెడ్ ద లైఫ్ షీ వాంటెడ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ హీరోయిన్, టాప్ యాక్టర్, మోస్ట్ రెస్పెక్టెడ్ యాక్టర్, మోస్ట్ చెరిష్డ్ యాక్టర్, అండ్ మేకింగ్ వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అన్నీ వారికి కావాల్సినట్టు జీవించారనే ఒక తృప్తితో, ఇంకా ఇతరత్ర అవి ఇవి మనకి చుట్టూ ఎన్ని మాటలు అన్నా కూడా దట్ ఈస్ ద సొలేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఏమంటారు సంజయ్? 100%. షీ లివ్ ద లైఫ్ షీ వాంటెడ్. అండ్ మీరు అన్నట్టుగా మీ అందరి కోసం ఒక మంచి లెగసీని ఇలా ఏర్పాటు చేసి, ఒక బ్యూటిఫుల్ మెమరీ బ్యాంక్ని ఏర్పాటు చేసి వారు ఇంకో లోకానికి వెళ్ళి అక్కడ అందరితో ఉంటున్నారనిపిస్తుంది. ఏమంటారు సంజయ్? 100%. సో విజయ చాముండేశ్వరి గారు, మీతో మాట్లాడుతూ పోతే అఫ్ కోర్స్ బోల్డ్ అని ఉన్నాయి తెలుసుకోవడానికి. వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ బుక్? ఇంత చక్కటి బుక్ తయారు చేసి ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్పాలి నీకు. నా భాగ్యం. అండ్ I'll just take a minute. Yeah. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా. సావిత్రి గారి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సాంగ్స్